హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. చాలా మందికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లకు సంబంధించిన చాలా సందేహాలు వస్తూ ఉన్నాయి. నార్మల్గా పట్టభద్రులు ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఆన్లైన్లో అప్లై చేసుకోవాలా, ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలా, అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మన సర్టిఫికేట్స్ అంటే డిగ్రీ ఏదైతే మెమో ఉందో మెమో మొత్తం చూపించాలా అన్న కోణంలో చాలామందికి సందేహాలు వస్తున్న నేపథ్యంలో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఎంఆర్ఓ దగ్గరికి మనం వెళ్ళనవసరం లేదు. ఇప్పుడు ప్రజెంట్ పట్టభద్రుల ఎలక్షన్స్కి సంబంధించింది ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. పల్లా రాజేశ్వర్ రెడ్డి అంతకుముందు గెలిచాడు కాబట్టి తను రాజీనామా చేసి జనగామ ఎమ్మెల్యేగా గెలుపొందిన నేపథ్యంలో ఈ ఎలక్షన్స్ మళ్ళీ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. దీనిలో వివిధ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు పోటీ పడబోతున్నారు. అసలు ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ కోసం ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి, ప్రాసెస్ ఎలా ఉండబోతుంది, మనం ఎవరినైనా కలవాలి అంటే ఎవరిని కలవాల్సిన అవసరం లేదు, మీ మొబైల్లోనే మీరే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. సింపుల్ అండ్ స్వీటెస్ట్ పద్ధతి సింపుల్గానే ఉంది. దాంట్లో పెద్ద హడావుడి హరిబరి కూడా ఏమీ లేదు. ఆ కోణం ఎలా ఉంటుంది, నిజంగా చాలామంది ఎంఆర్ఓలు కూడా మీరు వచ్చి మాకు అప్లికేషన్ చూపించాలి, అప్లికేషన్ చూపించిన తర్వాత మీ ఒరిజినల్ మెమో చూపించాలి అన్న కోణంలో నిన్న మొన్నటి వరకు జరిగిన ఇష్యూ పక్కన పెడితే తెలంగాణ రాష్ట్రంలో ఎస్పెషల్లీ ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి వరంగల్, దీనికి సంబంధించింది అయితే ఉమ్మడి ఖమ్మం, వీటికి సంబంధించిన ఎంఆర్ఓలకి అందరికీ ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ చేశారు. వాళ్ళు ఎక్కడ కూడా మీరు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మీ ఇంటికే ఎంఆర్ఓ, మీ ఇంటికే అధికారులు వచ్చి మీరు ఓటు హక్కు ఉంది, మీరు ఓటు వేయాలని ఎంఆర్ఓలే చెప్తున్న పరిస్థితులు ఈ రోజు నుంచి మనకు చాలామంది మిత్రులు కూడా కాల్ చేసి చెప్తా ఉన్నారు. అసలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కోసం ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూసే ప్రయత్నం చేద్దాం. మనం స్టార్టింగ్ అయితే నార్మల్గా సిఈఓ telenggana.nic.in వెళ్ళండి. ఇది ఆన్లైన్లో మీ మొబైల్లో కొట్టిన వస్తుంది. మీరు మీ సేవలో వెళ్ళిన అప్లికేషన్ పెట్టుకోవచ్చు. బట్ మీ సేవ వరకు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ మీ అరచేతిలో కరెక్ట్ 5 నిమిషాలు కేటాయిస్తే అప్లికేషన్ ఫిల్ అయిపోతుంది, మీకు ఓటు హక్కు లభిస్తుంది. మరి సిఈఓ telenggana.nic.in కొట్టిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఇక్కడ వస్తూ ఉన్నది. డైరెక్ట్ ఒకటే ఉంది కాబట్టి వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ అని ఇక్కడ న్యూ అని వస్తూ ఉంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయడంతోనే ఇక్కడ మీరు ప్రెస్ నోటు, జిఓఎంఎస్ నెంబర్, ఫామ్ 18 మనం ఫిల్ చేయాల్సింది మెయిన్గా ఫామ్ 18 ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కోసం మన ఓటు హక్కు వినియోగించుకోవాలంటే ఫామ్ 18ని ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది పట్టభద్రులందరూ. మరి ఫామ్ 18లో గ్రాడ్యుయేట్స్ అని ఉంటుంది. డౌన్లోడ్ ఆఫ్లైన్ ఫామ్ అవసరం లేదు. అప్లై ఆన్లైన్ కొట్టంగానే మీకు A to Z డేటా వచ్చేస్తుంది. మరి డేటాలో ఒకవైపు తెలుగు వర్షన్ ఉంటుంది, ఒకవైపు ఇంగ్లీష్ వర్షన్ ఉంటుంది. మీకు ఏది కంఫర్ట్ అనిపిస్తే మీరు తెలుగులో టైప్ చేసినా ఇంగ్లీష్లో ఆటోమేటిక్గా వస్తుంది, ఇంగ్లీష్లో టైప్ చేసినా తెలుగులో మీకు ఆటోమేటిక్గా వస్తుంది. ఏ ఒక్క లాంగ్వేజ్ని చూజ్ చేసుకున్నా రెండిట్లో అప్డేట్ అవుతూ ఉంటుంది. యువర్ ఓన్, మీకు ఎట్లా ఛాన్స్ ఉంటే అట్లా యూజ్ చేసుకోండి. ఇది వచ్చిన తర్వాత టు ద ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ. మీ కాన్స్టిట్యున్సీ ఏముందంటే ఇది ఆప్షనల్గానే ఉంటుంది. ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి వరంగల్, ఖమ్మం, నల్గొండ తెలంగాణలో. మీ డిస్ట్రిక్ట్ ఏది, సింపుల్ ఎగ్జాంపుల్ మీ డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్ అయితే మీరు అది చూజ్ చేసుకోండి. డిస్ట్రిక్ట్ సూర్యాపేట అయితే సూర్యాపేట, యాదాద్రి అయితే యాదాద్రి, మీకు వరంగల్ అయితే వరంగల్, ఏదైతే అది మీరు చూజ్ చేసేసుకోండి. నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ మీ పేరు, నా పేరు మేనం శ్యామ్ కాబట్టి మేనం శ్యామ్. ఆటోమేటిక్గా తెలుగులో మీరు ట్రాన్స్లేట్ చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో ఆటోమేటికలీ సిస్టమ్ తీసుకుంటుంది.
ఇక్కడ అప్లికెంట్ పేరు మీ పేరు మీరు ప్లేస్ చేయండి. సర్నేమ్ మీ ఇంటి పేరు కూడా ఇక్కడ టైప్ చేయండి. నేమ్ ఆఫ్ ద రిలేటివ్ ఆఫ్ అప్లికెంట్ మీ ఇంట్లో వాళ్ళు మీ ఫాదర్ కానీ మదర్ కానీ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటే కూడా ఇక్కడ ఫిల్ చేయండి. సర్నేమ్ ఆఫ్ రిలేటివ్ ఆఫ్ అప్లికెంట్ వాళ్ళ సర్నేమ్ కూడా అక్కడ ఫిల్ చేయండి, సేమ్ సర్నేమే ఉంటుంది కాబట్టి. జెండర్ ఆఫ్ అప్లికెంట్ మేల్ ఫీమేల్ థర్డ్ జెండర్, ఏ జెండర్ అయితే ఆ జెండర్ని మీరు ఫిల్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ మంత్ డేటు ఇయర్ మీ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఫిల్ చేయండి. నార్మల్గా సింపుల్గానే ఉంది మొత్తం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీ పూర్తి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంసీఏనా ఎంబీఏనా డిగ్రీ క్వాలిఫైడా బీటెకా ఎంఎస్సీనా మీ క్వాలిఫికేషన్ ఇక్కడ ఫిల్ చేయండి. ఆక్యుపేషన్ ఒకవేళ మీరు ఏదైనా జాబ్ చేస్తూ ఉంటే మీ ఆక్యుపేషన్ మీ ప్రొఫెషన్ ఏంటో మీరు ఇక్కడ టైప్ చేయండి. మీరు ఇది టైప్ చేసుడుతోనే తెలుగులో అయితే ఆటోమేటిక్గా మీ వృత్తి విద్య ఇంటి పేరు ఆటోమేటిక్గా ఫిలప్ అయిపోతుంది. మీరు తెలుగులో టైప్ చేసినా ఇంగ్లీష్లో ఫిలప్ అయిపోతుంది. ఇది ఇట్లా ఉంటే డిసేబిలిటీ ఇఫ్ ఎనీ టిక్ అప్రోప్రియేట్ బాక్స్ ఆప్షనల్ ఫీల్డ్, ఇది ఆప్షనల్ ఫీల్డే, ఎగ్జాక్ట్లీ కంపల్సరీ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఏదైనా విజువల్కి సంబంధించిన కంటి చూపుకి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడ క్లిక్ చేయండి. మాటలు కానీ హియరింగ్ ఇక్కడ డిజబిలిటీ ఏమైనా ఉంటే ఇక్కడ క్లిక్ చేయండి. డిజేబుల్ ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే చేయండి. దీంట్లో ఆప్షన్ లేనిది అయితే ఏదన్నా ఉంటే ఇక్కడ అదర్స్లో రాయండి. ఇది ఆప్షనల్ మాత్రమే, మ్యాండేటరీ కాదు మిత్రులారా, గమనించండి. మీ ఇంటి అడ్రస్ మీ ఆధార్ కార్డ్ మీ దగ్గర ఉంటే ఇంటి అడ్రస్లో ఆధార్ కార్డును బట్టి మీరు ఫిల్ చేస్తే కొంచెం బెస్ట్. హౌ ఈ ఫైల్ అటాచ్ అవుతుంది, అదర్వైజ్ ఫైల్ అటాచ్ అవ్వదు మిత్రులారా. చలో ఇది అయిపోయిన తర్వాత ఇక నీకు ఆటోమేటిక్గా కాన్స్టెంట్స్కి సంబంధించింది, డిస్ట్రిక్ట్కి సంబంధించింది, నీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మీరు ఇండియన్ సిటిజనే కాబట్టి ఏమైనా రాయాలనుకుంటే రాసుకోవచ్చు. స్టేట్మెంట్ డిక్లరేషన్ అన్నీ ఓకేనా అన్న కోణంలో ఇక్కడ మీకు టెక్స్ట్కి సంబంధించింది సబ్మిట్ చేసే ముందు మిత్రులారా, సబ్మిట్ చేసే ముందు ఇక్కడ మీకు ఒక పర్సనల్ కోడ్ వస్తుంది ప్రతి ఒక్కరికి. ఇక్కడ 37472 అని వచ్చింది. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క క్యాప్చా టెక్స్ట్ మెసేజ్ వస్తుంది. ఆ క్యాప్చా టెక్స్ట్ మెసేజ్ ఇక్కడ ఎంట్రీ చేసి సబ్మిట్ కొట్టడంతోనే మీ గ్రాడ్యుయేట్కి సంబంధించిన పట్టభద్రులకు సంబంధించిన ఫామ్ 18 కంప్లీట్గా ఫిలప్ అవుతుంది. ఫిలప్ అయిన తర్వాత మీరు ఎవరిని ఎక్కడికి పోయి కలవాల్సిన అవసరం లేదు. మీ దగ్గరికి ఎంఆర్ఓ వచ్చే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మీకే కాల్ వస్తుంది. ఎందుకంటే ఈ ఫామ్లో మీ మొబైల్ నెంబర్ కూడా అటాచ్ చేసేది కాబట్టి, మీ అడ్రస్ కూడా అటాచ్ చేసేది కాబట్టి మీకే కాల్ వస్తుంది. తర్వాత ఎప్పుడు ఎలక్షన్స్ ఉంటాయి, ఎప్పుడు ఓట్లు వేయాలి అన్న కోణంలో ఎక్కడ మీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ని తీసుకెళ్ళి ఎంఆర్ఓకు చూపించాల్సిన అవసరం లేదు. అది గత 3-4 రోజుల క్రితం ఉండేది. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా దృష్టి సారించి ఉమ్మడి నల్గొండ కానీ, ఉమ్మడి ఖమ్మం కానీ, ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరుగుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించిన అందరి ఎంఆర్ఓలకి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు కూడా చాలా పాజిటివ్ కోణంలో ఉన్నారు. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కూడా మీరు ఆటోమేటిక్గా ఆఫ్లైన్లో, ఒకవేళ ఆన్లైన్లో మాకు ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బందులకు గురవుతున్నాం, మేము చేయలేకపోతున్నాం అన్న కోణంలో మీరు ఉన్నట్టయితే మీ సేవా సెంటర్లో కూడా మీరు వెళ్ళి జస్ట్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించిన ఫామ్ ఫిల్అప్ చేయండి అంటే ఆయన ఒక 2 నిమిషాలు అలా చేసి ఇచ్చేస్తాడు. పెద్దగా ఇబ్బంది ఏం లేదు. ప్రభుత్వం అంటే మనం ఆల్రెడీ డిగ్రీలు పీజీలు చేసి నిరుద్యోగులుగా ఉంటున్నాం కాబట్టి, చాలామంది ఉద్యోగస్తులు కూడా ఉన్నారు కాబట్టి మనం ఒక మంచి నాయకుడిని ఎన్నుకుంటే పట్టభద్రులకు ఇంకా కొంచెం మంచి జరుగుతుందని మా పర్సనల్ అభిప్రాయం. ఇది ఫామ్ 18కి సంబంధించిన ఇప్పుడు రాబోయే ఎమ్మెల్సీకి, రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించిన ఫామ్కి సంబంధించిన ఇష్యూ.
మీరు ఇది కొంచెం క్లారిటీ తీసుకొని ఫామ్ అందరూ ఫిల్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.